ఎక్కి కూర్చుంది. చుట్టూ ఉన్న ఎవ్వరిని బతకనివ్వదే అది. దాన్ని తుంచి వేలు తెంచే ధైర్యం ఉంటే రారా. ఈ ఆకలికి బలయింది చాలు. తెలుగు జాతి తిరుగుబాటు నేటితోనే మొదలు. కదలిరా 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 కదలిరా. పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావంగా. కదలిరా కదలిరా. రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా. అందరికీ నమస్కారం. ఈరోజు కేతాన్ నాగసుబ్రహ్మణ్యం గారు బుట్టాయిబుడు గ్రామం నుంచి సర్పంచ్గా ఎన్నికైన వారు. గత ప్రభుత్వంలో కూడా పనిచేశారు. ఏదైతే ఎన్డీఏ కూటమి పరిపాలనలోకి వచ్చిన తర్వాత ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత అవిశ్రాంతంగా 100 రోజులుగా గ్రామాల అభివృద్ధి కోసం కట్టుబడి గ్రామ స్వరాజ్యం కోసం పనిచేస్తున్న తీరుకి వారు ఆకర్షితులై ఏ లక్ష్యాలతో అయితే ఆయన సర్పంచ్గా ఎన్నికయ్యి గెలిచారో ఆ లక్ష్య సాధన కోసం ఆ యొక్క బుట్టాయిగూడెం గ్రామ సమగ్ర అభివృద్ధి కోసం ఆయన ఈ రోజున తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఇక్కడ ఆయన ఆశయం ఆయన ఆలోచన ఒకటే చెప్పారు, ఈ గ్రామ అభివృద్ధి కోసం కట్టుబడి ఉంటాం. గతంలో గెలిచిన ఎప్పుడైతే ప్రజలకు కొన్ని వాగ్దానాలు హామీలు ఇచ్చి ఆ యొక్క గ్రామ అభివృద్ధి కోసం కట్టుబడి పనిచేస్తున్నారో ఆ లక్ష్యాలు చేరుకోవాలి అంటే ఆ హామీలు నెరవేర్చాలి అంటే ఒక మంచి సానుకూల దృక్పథంతో పరిపాలన జరగాలని భావించి తెలుగుదేశం పార్టీ ఒక మంచి వినూత్నంగా ఒక ప్రక్షాళనతో ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో ఈ మధ్య కాలంలోనే అన్ని గ్రామాల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలకి అంకురార్పణ చేయడం జరిగింది. అందులోని భాగంగా ఆ రోజే నాగసుబ్రహ్మణ్యం గారు మాట్లాడడం జరిగింది. ఈ యొక్క అభివృద్ధి ఇంకా కొనసాగాలి. ఆ గ్రామం ఏదైతే ఆయన సొంత గ్రామం ఉందో ఆ గ్రామం సమూలంగా ఎన్నో ఏళ్లగా వెనకబాటుతనంలోంచి ముందుకొచ్చి దానిని పూర్తిగా మార్పులతో అభివృద్ధి చేయాలి, ప్రక్షాళన చేయాలని కోరుకున్నారు. ఆయన యొక్క అభిష్టం మేరకు ఈరోజు మాటిస్తున్నాం, హామీ ఇస్తున్నాం. ఖచ్చితంగా ఆయన చేరిక తెలుగుదేశం పార్టీకి బలోపేతం అవడే కాకుండా వారు కూడా కలిసి మాతో ఇప్పుడు పనిచేయడం వల్ల బుట్టాయిగూడెం గ్రామ సమగ్ర అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నామని మరొకసారి అందరి సమక్షంలో తెలియజేస్తూ వారిని సాధారణంగా తెలుగుదేశం పార్టీ కుటుంబంలోకి